గుహల్లో మోహిని పెద్ద పెద్దగా గట్టి గట్టిగా అరుస్తూ జపం చేస్తూ ఉంది అతల విగ్రహానికి. మమ్మ, ఇలా జపాలు ఎందుకు చేస్తున్నావు? ఈ చేతబడి ముగ్గు ఏంటి? చేతబడి ముగ్గు కాదు, పుర్రెల ముగ్గు. ఆవాహన తంత్రం జగన్మోహిని సృష్టిస్తున్నాను. జగన్మోహినియా? అదెవరు? అదేం దెయ్యం? దెయ్యాల్లో అతి శక్తివంతమైన దెయ్యం జగన్మోహిని. నా శక్తిని అంత దారపోసి దెయ్యాన్ని సృష్టిస్తున్నాను. నాలో సగం ఆ దెయ్యం. ఈ అంతా ఆ మంత్రాలవ్వ వాళ్ళ కొడుకు, వాళ్ళ సహోదరుని చంపడమే నా లక్ష్యం. ఈ దెయ్యంతో ఆ ఇంతకీ ఈ మంత్రాలవ్వ వాళ్ళ కొడుకు ఎవరు? ఉన్నారులే, మీ అమ్మని చంపి మీ నాన్నమ్మని చంపిన మంత్రాలవ్వ. ఏంటి? మా నాన్న అమ్మని చంపిందా మంత్రాలవ్వన? ఇన్ని రోజులు దాచిపెట్టావు కదా ఈ మాట. ఇప్పుడే నా శక్తితో కూడా ఆ మంత్రాలవ్వని చంపేస్తా. ప్రీతిక, నీ శక్తితో ఆ మంత్రాలవ్వని చంపలేను. నేను నా శక్తిని ధారపోస్తున్నాను. మళ్ళీ నీ శక్తి తిరిగి వస్తుందా అమ్మమ్మ? తప్పకుండా తిరిగి వస్తుంది. అది ఒక తంత్రం చేస్తే వస్తుంది, కానీ ఈ మంత్రాలవ్వ పని. ప్రీతిక, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. నువ్వు వెంటనే కావేరికి బయలుదేరి మంత్రాలవ్వ వాడిన బట్టలు తీసుకురా. దానితో ఆ మంత్రాలవ్వని ఉరివేస్తా. వెళ్ళు. ఇంతకీ ఈ జగన్మోహిని కథ చెప్పు. మా అమ్మ నాన్నని ఎందుకు చంపింది? ఇప్పుడు అంత సమయం లేదు ప్రీతిక. అమావాస్య ఘడియల ముగియగానే జగన్మోహిని వెళ్ళిపోతుంది. అమావాస్య ఇప్పుడే ప్రారంభమైంది, అందుకే ఇప్పుడే కూర్చొని తంత్రం చేస్తున్నాను. ఆ కథ అంతా చెప్తే ఉన్న సమయం వృధా అవుతుంది. నేను నీకు మళ్ళీ ఒకసారి చెప్తా. ముందు ఈ మంత్రాలవ్వ పని పడతాం. నువ్వు వెళ్ళి మంత్రాలవ్వ బట్టలు తీసుకుంటురా. జాగ్రత్త, వాళ్ళకి కనిపించకు. వాళ్ళకి కనిపించినా మనల్ని ఏం చేయలేరు, కానీ ఎందుకంటే నేను అతల సిద్ధి పొందిన దాన్ని. నీకన్నా కొంచెం ఎక్కువ శక్తి పొందింది, అది క్రూరీమా. కృతం కృతం వ్రతం మంత్రమరణం శాసనం జగన్మోహిని ఉద్భవం శాసనం. కృతం కృతం వ్రతం మంత్రమరణం శాసనం జగన్మోహిని ఉద్భవం శాసనం. మంత్రాలవ్వ వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ నువ్వు చంపాలి. ఇంత సులభం కాదు. నేను వాళ్ళిద్దరిని నైవేద్యంగా చంపలేను. మరి వాళ్ళని చంపడం అంటే ఎలా? నువ్వు అతి శక్తివంతమైన దెయ్యానివి కదా. కానీ వాళ్ళందరినీ కిరీటాలు కలిసి నేను వాళ్ళ శక్తి మీద నిలబడే అని నేను వాళ్ళ కొడుకుని, వాళ్ళ సహోదరుని, చిన్న చిన్న దెయ్యాలను అంతం చేయగలను. దాని తర్వాత ఆ మంత్రాలని అంతం చేద్దాం. ఈ తంత్రం కూడా బానే ఉంది. ఈ తంత్రం ఎలా చేస్తావు? ఏ ఉచ్చు పెడతావు? నేను అంత సామర్థ్యంగా, నైవేద్యంగా అలాంటి ఉచ్చు పెట్ట. నా దగ్గర బలి ఇవ్వు మనుషులని. నీకు బలి ఇస్తాను, కానీ ముందు వాళ్ళ సహోదరుని ఎవరినైనా చంపు. నా పగ తీర్చుకొని నేను నవ్వుతా. సరే, నేను ఇప్పుడు కావేరికి బయలుదేరుతున్నాను. అక్కడ నేను దాచుకొని నక్కి నక్కి కూర్చో ఉంటా. ఈ వెనకాల నేను అనుసరిస్తూ వస్తా జగన్మోహిని. ఆ మంత్రాలవ్వని చంపుదాం. పద వెళ్దాం. మంత్రాలవ్వకి ఏదో అనుమానం వచ్చి హస్తపుర్రవే ముగ్గు వేసింది. ఈ ముగ్గులో ఏదైనా ప్రేతాత్మ, ఆత్మ ఏదైనా పడ్డాదో బందీ అవుతుంది. గురువు గారు చెప్పినట్టే ఇది చేశా, కానీ ఇది ఎందుకు చేయమన్నారో గురువు గారు నాకు చెప్పలేదు. ఇంతకైనా మంచిది గురువు గారు మన గురించే చెప్పారు. రూపంలో వెళ్ళాను, కానీ ఆ బంధనంలో చిక్కుకున్నా. బంధనం పెట్టింది ఆ మంత్రాలవ్వ. నువ్వు మంత్రాలవ్వని బయటికి తెప్పించు. ఇక్కడ నుంచి నా శక్తిని కూడా పంపిస్తారు. నువ్వు వెళ్ళు, ఆ బంధనంలోకి వెళ్ళకు. కల్పి దెయ్యం తన తోకతో ఆ దెయ్యాన్ని అడ్డుకుందాం అనుకుంది, కానీ ఆ దెయ్యం శక్తికి తుల్లి పడిపోయింది. ప్రభు ఆ దెయ్యం దగ్గరికి వెళ్తే ప్రభు కాలు కాలిపోతుంది.
ఓహో ఇదంతా నువ్వు చేసిన పనియా మోహిని? అవునే మంత్రాలు. ఈ జగన్మోహిని చంపావు కదా, దానిలాగా నిన్ను కూడా చంపుతా. జగన్మోహిని పూర్తిగా చావదు. మళ్ళీ వస్తా. దానికి ఇంకోసారి 2 సార్లు ప్రాణంతో బతికే అవకాశం ఉంది. ఆ పగ నీపై తీర్చుకుంటా. నీ బుర్ర పగులుతుంది. కలలు కనకు మోహిని, లేక నువ్వు కలలా మిగిలిపోతావు.